హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎవరైతే ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ అనేది అటెండ్ చేయబోతున్నారో వాళ్ళ మైండ్‌లో చాలా అంటే చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి అసలు ప్రిన్సిపల్ యొక్క సైన్ అనేది కంపల్సరీనా? మేము ఖచ్చితంగా ప్రిన్సిపల్ అనేది సైన్ పెట్టాలా వద్దా? ఇక్కడ కొంతమంది అబ్బాయిలైతే సార్ మేమేంటంటే ఇక కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు గదా! అని జెప్పేసి కాలేజ్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఫ్యాన్‌లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాన్‌లనేవి బెండ్ జేసి వచ్చేసాం. బెంచ్‌లేంటంటే విరగ్గొట్టొచ్చేసాం. ఆ విషయం ఏంటంటే మా ప్రిన్సిపల్‌కి తెలిసిపోయింది. ఇప్పుడు మేము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేము. ఏం చేయాలి సార్? ఇలాగేంటంటే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్ మధ్యలో. ఓకేనా? అండ్ దాంతో పాటు ఎగ్జామినేషన్‌కి ఏమేం క్యారీ చేయాలి? ఏం క్యారీ చేయకూడదు? అనేదేంటంటే ఒక మేజర్ డౌట్ అనేదుంది. సో ఇదంతా మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో వచ్చేసరికి ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సో ఈ వీడియోని ఏం చేస్తారంటే 1.5x లేదా 2xలో పెట్టైనా చూడండి. నేనేం చేస్తానంటే ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో ప్రతీదీ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. క్లియరా? ఇప్పుడు ఫస్ట్ మీ ఏదైతే హాల్ టికెట్ అనేది ఉందో ఆ హాల్ టికెట్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ప్రింట్ అనేవి అయ్యాయి. సో ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏం చెప్తుందంటే ఏదైతే మీ యొక్క హాల్ టికెట్‌లో డీటెయిల్స్ ఉన్నాయో అంటే మీ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇందులో ఎక్కడైనా గనక ఒక మిస్టేక్ అంటే మీ తరపు నుంచి మిస్టేక్ కాదు. అంటే కొంతమంది ఏం చేశారంటే ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు టైపింగ్ మిస్టేక్ అని చేసుంటారు. అవునా? వా మీరేం చేస్తారంటే మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేయండి. అక్కడేంటంటే ప్రాపర్‌గా డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ మీరు కరెక్ట్‌గా ఇన్‌పుట్ అనేది ఇచ్చినా కూడా, అక్కడ సర్వర్‌లో ఏదైనా ఎర్రర్ వచ్చి మీ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, కేటగరీ కానివ్వండి, ఇలా గనక ఏదైనా ఒక మిస్ మేనేజ్‌మెంట్ లేదా మిస్ టైపింగ్ గనక జరిగితే మీరేం చేయొచ్చు? ఏపీ ఐసెట్ 2026 హెల్ప్‌లైన్ సెంటర్‌కి కాల్ చేసి నెసెసరీ యాక్షన్ అనేది తీసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ దీని తర్వాత హాల్ టికెట్స్ షల్ బి షోన్ అంటే హాల్ టికెట్స్ ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్‌కి హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. అబ్బాయిలు ఏం చేస్తారంటే ఏముందిలే మన డిగ్రీ ఎగ్జామ్‌కెళ్ళాం గదా! హాల్ టికెట్ లేకపోయినా అలౌ చేస్తారులే మన వాళ్ళేలే లేదా మన అటానమస్ కాలేజీలే అని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది క్యారీ చేయాలి. ఇక్కడ కొంతమందికేంటంటే డౌట్ అనేది సార్ ఈ హాల్ టికెట్ అనేది మేము కలర్ ప్రింట్ తీసుకోవాలా? లేకపోతే బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా? ఓకేనా? ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఒకవేళ కుదిరితే కలర్ ప్రింట్ తీసుకోండి. లేదు సార్ ఎందుకు సార్ డబ్బులు బొక్క. దానికి ఆ కలర్ ప్రింట్ తీసుకోవాలంటే ఒక రూ. 10 పెట్టాలి. ఒక బ్లాక్ అండ్ వైట్ తీసుకొని వెళ్తాం. ఒక రూపాయితో అయిపోతుంది. లేదా రూ. 2తో అయిపోతుంది. అలాగనే తీసుకెళ్ళండి. ఇబ్బంది లేదు అబ్బాయిలు. ఏం పర్లేదు. కలర్ ప్రింట్ అయినా తీసుకెళ్ళండి. బ్లాక్ అండ్ వైట్ అయినా తీసుకెళ్ళండి. బట్ హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. అర్థమైందా? హియర్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. కలర్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా ఏదో ఒకటి తీసుకెళ్ళండి. బట్ చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హాల్ టికెట్‌లో మీ యొక్క ఫోటో అనేది క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉండాలి. అవునా? సో, ఇప్పుడు మీరేంటంటే హాల్ టికెట్ అనేది ప్రింట్ చేశారు. ఎక్కడ మీ హాల్ టికెట్‌లో మీ ఫోటో కాకుండా 'సల్మాన్ ఖాన్' ఫోటో వస్తే? లేదా మనం ఏం చెప్పొచ్చు 'బ్రహ్మానందం' గారి యొక్క ఫోటో వస్తే? ఏమవుతుంది? మిమ్మల్ని అలౌ చేస్తారా? లేదా ఆ ఫోటో మొత్తం నల్లగా వచ్చింది. ఒక బ్లాక్ కౌ లాగా వచ్చింది. అలాంటప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తారా? చేయరు. అంటే ఏదైతే మీరు ప్రింట్ తీసుకుంటారో అదొకసారి ఓపెన్ చేసి చూడండి. ఎవరైనా ఈ ఫోటో చూసి నన్ను గనక చూస్తే నన్ను గుర్తుపడతారా లేదా? ఒకవేళ గుర్తుపడితే నో ప్రాబ్లమ్ తీసుకొని వెళ్ళండి ఫోటో. క్లియర్? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ ది క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫైడ్. అంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకుంటారు. మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది తీసుకుంటారు. ఆ ఐడీ ప్రూఫ్‌లో మీ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ చేసి అండ్ మీ యొక్క హాల్ టికెట్‌లో మీరు ఏపీ ఐసెట్ ఎగ్జామినేషనే రాస్తున్నారా? అంటే ఇక్కడ తెలిసింది వాడేం చేశాడంటే తెలంగాణ ఐసెట్ ఎగ్జామినేషన్‌కి ఏపీ ఐసెట్ పేపర్ తీసుకెళ్ళాడు. వాళ్ళు అలౌ చేస్తారా? చెయ్యరు. ఓకేనా? కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఏపీ, తెలంగాణ 2 ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు ఏపీ ఎగ్జామ్ ఫస్ట్ జరుగుతోంది. తెలంగాణ తర్వాత జరుగుతుంది. సో, తెలంగాణ ఎగ్జామినేషన్‌కి ఏపీ హాల్ టికెట్ గనక తీసుకెళ్తే వాళ్ళు అలౌ చేయరు. సో, అలాగా వాళ్ళేంటంటే చెక్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్‌కి మీరు తీసుకెళ్లాల్సింది ఏంటేంటి ఇక్కడున్నాయి. సో, మీరేం చేయాలంటే ఒక బ్లాక్ లేదా బ్లూ పెన్, బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్ తీసుకెళ్ళండి. బ్లాక్ ఇంక్ నేను సజెస్ట్ చేయను. బ్లూ ఇంక్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం శుభమా అని చెప్పేసి ఒక ఎగ్జామినేషన్ రాయబోతున్నాం. కొంతమందికేంటంటే ఇది ఫస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ కావచ్చు. అది బ్లాక్‌తో ఏంటంటే స్టార్ట్ చేయొద్దు. బ్లూ ఇంక్‌తోనే స్టార్ట్ చేయండి. అండ్ బ్లూ పెన్ కూడా సార్ ఫ్రెష్‌గా మేమేంటంటే ఎగ్జామ్ అనేది రాయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైమ్. ఫ్రెష్‌గా ఒక కొత్త బ్లూ పెన్, ఒక కొత్త బ్లూ పెన్ రూ. 5 పెట్టి మేము తీసుకెళ్తాం సార్ అంటే తీసుకెళ్ళొద్దు.
కొత్త పెన్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఏదైతే వాడుతున్నారో లేదా హాఫ్ వాడాలో లేదా 25% వాడిన పెన్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళండి. ఎందుకు? ఏదైతే ఆల్రెడీ మీరు కంటిన్యూయస్‌గా వాడుతూ ఉంటారో పెన్ను, అంటే అదేమవుతుందంటే స్మూత్‌గా రాస్తుంది. అంటే ఏవైతే మీరు కాలిక్యులేషన్స్ అనేవి చేయాల్సొస్తాయో అవి స్మూత్‌గా జరుగుతాయి. సో ఏం చేయాలి? బ్లూ పెన్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ ఆ బ్లూ పెన్ అనేది ఏముండాలి? దట్ షుడ్ బి ఆల్రెడీ యూజ్డ్. యూజ్డ్ అంటే అబ్బాయిల దగ్గర ఉంటుంది గదా! అంటే ఆ పెన్ వచ్చేసరికి ఇంకా అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఆ పెన్ సచ్చిపోతుంది. "రేయ్! నన్ను వదిలేయరా" అని జెప్పేసి అంటూ ఉంటుంది. అయినా గూడా అబ్బాయిలేంటంటే ఆ పెన్ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అటువంటి పెన్ తీసుకెళ్ళొద్దు. ఓన్లీ ఒక 10-20% యూజ్ అయిన పెన్ అది తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత మీ యొక్క హాల్ టికెట్, కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్. దాని తర్వాత ఐడీ ప్రూఫ్. ఒరిజినల్ అండి ఇది. జాగ్రత్త ఒరిజినల్. సార్ నా దగ్గర ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉంది సార్. నేనది తీసుకెళ్తానంటే వాళ్ళేం జేస్తారు, కింద తన్ని బయటికి పంపించేస్తారు. ఎక్కడ తంతారో మీకు తెలుసు. అవునా? సో, ఒరిజినల్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. సో, ఒరిజినల్ ఏమేమి తీసుకెళ్ళొచ్చు? పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ తీసుకెళ్తారా? వద్దు. ఒకవేళ పాస్‌పోర్ట్ తప్పిపోతే పైసలే ఇంకా. పాన్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళండి. ఓటర్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు. ఆధార్ కార్డ్ సో, అందరి దగ్గర ఆబ్వియస్‌లీ ఆధార్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో, ఒక ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేనేం జెప్తానంటే, ఫస్ట్ ఒక ఆధార్ కార్డ్ అనేది తీసుకోండి. ఆధార్ కార్డ్‌లో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి. అవి వాలిడ్‌గా తీసుకుంటారు. నెక్స్ట్ 2 ప్రూఫ్స్ ఎగ్జామినేషన్‌కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళాలి. 2 ప్రూఫ్స్ 2 ఏంటవి? ఒకటి ఆధార్ కార్డ్, ఇంకోటి ఓటర్ ఐడీ గానివ్వండి, పాన్ కార్డ్ గానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ గానివ్వండి. నేనేం చేస్తానంటే నేను ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు నా ఆధార్ కార్డ్, నా డ్రైవింగ్ లైసెన్స్. ఓకేనా? నాకేంటంటే హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే నాకు లారీ యొక్క లైసెన్స్ అనేది ఉంది. సో, అదేంటంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందుకోసం నేను ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకెళ్తాను. అలాగని చెప్పేసి నమ్మారు. నాకు లారీ లైసెన్స్ లేదు. నాకొచ్చేసరికి ఓన్లీ ఏదైతే బైక్ అండ్ కార్ దాని యొక్క లైసెన్సే ఉంది. అదేంటంటే కొంచెం బాగుంటుంది. బాగా కనిపిస్తున్నానక్కడ. ఏంటంటే అందులో ఫోటో అనేది నేను అప్‌లోడ్ చేసిన ఫోటో వచ్చిందక్కడ. సో, అందుకు నేను అది తీసుకెళ్తాను. వేరే చోట మన ఆధార్ కార్డ్‌లో ఆ ఫోటో గనక చూస్తే, ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఫోటో ఉందో, ఆ ఫోటో చూస్తే అసలు నేనని చెప్పేసి కనుక్కోలేం. మీకు గూడా అలాగే ఉంటుంది. సో, అలా ఈ 2 ప్రూఫ్స్ తీసుకోవాలంటే ఏదో ఒకటి ఫస్ట్ ప్రూఫ్ ఆధార్ కార్డ్, సెకండ్ ప్రూఫ్ ఏదైనా వేరేది. నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ ఎగ్జామినేషన్ హాల్ 7:30 నుంచి 9 AM అంటే ఈ టైమింగ్‌కి చాలా కన్‌ఫ్యూజన్ అనేదుంది. సార్ ఏ టైంకి మేము ఎగ్జామినేషన్‌కి ఎంటర్ అవ్వాలి? ఎప్పుడు రీచ్ అవ్వాలి? సింపుల్‌గా చెప్తాను. మీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 9:00 అయితే, మీ ఎగ్జామినేషన్ 9 గంటలకి అయితే, ఓకేనా? మీరు అట్‌లీస్ట్ ఒక గంట ముందు అక్కడికి రీచ్ అయిపోవాలి. అట్‌లీస్ట్ మీరు 8:00కి ఎక్కడుండాలి? ఆ కాలేజ్ దగ్గరుండాలి. 8:00కి మీరు ఆ కాలేజ్ దగ్గర ఉండాలంటే ఏం జేయాలి? 7:30కి ఇంట్లో నుంచి బయలుదేరాలి. అవునా కాదా? 7:30కి ఇంట్లో నుంచి మీరు బయలుదేరాలి. మినిమమ్ హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఖచ్చితంగా బయలుదేరాలి. ఎలా ప్లాన్ జేయాలి అంటే, మీరు ఆ ఎగ్జామ్ సెంటర్‌కి 1 అవర్ ముందు రీచ్ అయ్యేలాగా ప్లాన్ జేసుకోండి. గాబరాగా వెళ్ళొద్దు. గాబరాగా వెళ్ళొద్దు. సో, నా సజెషన్ మీరు ఇంట్లో నుంచి 1.5 అవర్స్ ముందు మీ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. అక్కడికి 1 అవర్ ముందు రీచ్ అవ్వాలి. సో, మీకు మార్నింగ్ ఉంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఉంటే ఆఫ్టర్‌నూన్. క్లియర్? క్లియర్. నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇంటూ ఎగ్జామ్. అంటే ఒక్కసారి మీ యొక్క ఎగ్జామినేషన్ టైమ్ అంటే సపోజ్ ఇది 9:00 అనేది టైమ్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైమ్. సో, ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైమ్ కంటే 1 మినిట్ ముందు కూడా అంటే 1 మినిట్ తర్వాత కూడా మీరు వెళ్తే సో, 9కి 9:01 అంటే 9 అవర్స్ 1 మినిట్ ఈ టైంకి కూడా వెళ్తే మిమ్మల్ని వాళ్ళు అలౌ చేయరు. అదే వాళ్ళు చెప్తున్నారు చూడండి. లేట్ బై 1 మినిట్ అయినా కూడా లేట్ వాళ్ళు అలౌ చేయరు. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఇన్విజిలేటర్ ఇస్తారో అది జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా మందికేంటంటే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ రాసి ఉన్న అలవాటుంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అవునా కాదా? ఇట్ ఈస్ అన్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఇన్విజిలేటర్స్ ఇస్తారో అవి జాగ్రత్తగా వినండి. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. పక్కన వాళ్ళని ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారంటే పక్కన నీ పక్కన అమ్మాయి పడిందా? నా పక్కన అమ్మాయి పడిందా? మనం ఏం చేద్దాం ఆ అమ్మాయికి నంబర్ ఇద్దాం, ఈ అమ్మాయికి నంబర్ ఇద్దాం అని చెప్పేసి అలా చేయొద్దు. ఏమవుతుంది మీ పైన సివియర్ యాక్షన్ తీసుకుంటారు. అబ్బాయిలు జాగ్రత్త. కావాలంటే ఎగ్జామినేషన్ అయిపోయింది. బయటకి వస్తుంటారు గదా! అప్పుడు కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ జేయండి. అమ్మాయిలు మీరు గూడా జాగ్రత్త. ఓకేనా? మాట్లాడొద్దు ఎవరితో. క్లియర్? ఇది. ఇక్కడ నో క్లారిఫికేషన్ ఆర్ డౌట్స్ రిలేటెడ్ క్వెషన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పేపర్ విల్ బి ఎంటర్‌టైన్డ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత తలకాయ తిప్పకుండా మెడకాయలు ఏం జేయాలి? కిందికి వంచి ఎగ్జామినేషన్ అనేది రాయాలి. పక్కన అటు ఇటు చూడొద్దు. ఒక మూవీలో ఉంది గదా! ఏ మూవీ ఇది? 'బ్రహ్మానందం' ఏంటంటే రైట్‌కి జూడు, లెఫ్ట్‌కి జూడు, పైకి జూడు.
వచ్చిన పని ఏం జేయాలి? వచ్చిన పని చేసుకొని వెళ్ళు అని చెప్తారు గదా! అలాగా ఏం జేయాలి? అటు ఇటు దిక్కులు చూడకుండా మీ పని మీరు చేసుకోవాలి. ఓకేనా? అది. దీని తర్వాత ఎప్పుడైనా ఇప్పుడు చూడండి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ గాబట్టి మనకు ఏముండొచ్చు? ఏదైనా ఒక ఇష్యూ రావచ్చు. అంటే ఒక క్వెషన్ అనేది లోడ్ కాకపోవచ్చు. లేదా మన ఏదైతే మౌస్ అనేది ఉంటుందో అది ప్రాపర్‌గా పని చేయకుండా పోవచ్చు. లేదా ఏదైతే స్క్రీన్ అనేది ఉందో అది డల్‌గా కనిపించొచ్చు. సో, మీకేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఒక గంట ముందు ఎందుకు వెళ్ళమంటానంటే దానికోసమే. ఫస్ట్ వెళ్ళిన తర్వాత అంతా చెక్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఏంటంటే హై ఎండ్ ల్యాప్‌టాప్స్, హై ఎండ్ పీసీస్ ఉండవు వాళ్ళ దగ్గర. అంతా డబ్బా కంప్యూటర్‌లే. అవునా? డబ్బా కంప్యూటర్లు. అంటే ఏవైతే మనం చిన్నప్పుడు వాడి పడేసుంటామో కంప్యూటర్‌లు అవి వాళ్ళ దగ్గరుంటాయి. సో, ఆ కంప్యూటర్స్, ఆ సిస్టమ్స్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటాయి. ఒకవేళ మీకు ఒక స్లో కంప్యూటర్ గనక వస్తే, స్లో పీసీ గనక మీకు అలాట్ చేస్తే హ్యాండ్ అనేది రైజ్ చేసి, "సార్ ఈ ఇష్యూ అనేది ఈ పీసీలో ఉంది" అని జెప్పేసి చెప్పండి. వాళ్ళు ఏదో ఒకటి దాన్ని ఇది జేస్తారు. ఓకేనా? వాళ్ళు దాన్ని చేంజ్ జేయడానికి ట్రై జేస్తారు. ఇది. దీని తర్వాత ఇక్కడ చూడండి టైమ్ డస్ నాట్ టేక్ ఒకవేళ మీకేంటంటే ఇప్పుడు ఒక డౌటొస్తుంది. సార్ నేనేంటంటే ఎగ్జామినేషన్ రాస్తున్నాను. సడెన్‌గా నా సిస్టమ్ ఆగిపోయింది. నాకేంటంటే చాలా దరిద్రం సార్. నేనెక్కడికెళ్ళినా దరిద్రం ఏంటంటే నన్ను ఫాలో అవుతుంటుంది. నేను ఎగ్జామినేషన్స్‌కి ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి బయలుదేరానా, ముందు నుంచి ఒక నల్ల పిల్లి పోయింది సార్. ఏమవుతదిలే అని జెప్పేసి బయటకొచ్చేసాను సార్ నడుచుకుంటా నేను. వస్తూ చూడకుండా కింద ప్యాడ్ అనేది ఉంది. ప్యాడ్ పైన పచక్ అని జెప్పేసి కాలు పెట్టాను సార్. నెక్స్ట్ పోనీలే కడుక్కొని మనం ఏం చేద్దాం ఎగ్జామ్ సెంటర్‌లో కూర్చుందామంటే, అక్కడ కూర్చున్నా కూడా ఏమైందంటే సిస్టమ్ ఆగిపోయింది సార్. ఇలా డౌట్స్ అనేస్తాయి. ఒకవేళ సిస్టమ్ ఆగిపోయినా కూడా పానిక్ అవ్వద్దు. భయపడొద్దు. ఒకవేళ టైం గనక ఆగిపోతే అంటే సిస్టమ్ ఆగిపోతే ఎక్కడైతే మీకు టైం అనేది ఆగిపోతుందో అక్కడి నుంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో, మీరు టెన్షన్ పడి మీకు వచ్చేది కొంత మాత్రమే. ఆ కొంత మాత్రాన్ని కూడా మీరు మర్చిపోతే మళ్ళీ కష్టం. అది ఇక్కడ మనకేంటంటే చెప్పడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద 10థ్ పాయింట్ ఇక్కడ చూడండి ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్‌కి ఎంటర్ అయిన తర్వాత మీ బయోమెట్రిక్స్ అనేవి తీసుకుంటారు. అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఎవరైతే మెహందీ పెడతారో మెహందీ ఎవరైతే పెట్టుకొనున్నారో, ఇప్పటి నుంచి ఒకవేళ పెట్టుకొనుంటే ఏం చేస్తారంటే కొంచెం రఫ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ పెట్టుకోకపోతే మెహందీ అనేది అస్సలు పెట్టుకోవద్దు. మెహందీ అనేది చేతికి పెట్టొద్దు. ఫస్ట్ వాళ్ళేం చేస్తారంటే మీ యొక్క బయోమెట్రిక్స్ అనేవి తీసుకుంటారు. అంటే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీ ఫోటో తీసుకుంటారు. ఫోటోలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ మెహందీ పెట్టుకున్నా కూడా మీ థంబ్స్‌కేంటంటే మీ బొటన వేళ్ళకేంటంటే మెహందీ అనేది పెట్టొద్దు ప్లీజ్. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి పడవు. ఆల్రెడీ చాలా సార్లు చూసుంటారు. చాలా సార్లు ఏంటంటే చూసుంటారు. ఏవైతే ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలామంది ఆగిపోతారు. ఓకేనా? సో, అప్పుడు వాళ్ళేంటంటే వేరే మెథడ్స్ గూడా యూజ్ చేస్తారు. బట్ కొంచెం ప్రాసెస్ అనేది హెక్టిక్ అయిపోతుంది. దాని తర్వాత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏవైతే కాలిక్యులేటర్స్ అనేవి ఉన్నాయో అవి అలౌ అనేది చెయ్యరు. కాలిక్యులేటర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈవెన్ దో వాచ్ కూడా సార్ నేను డిజిటల్ వాచ్ కాదు సార్. ఒక అనలాగ్ వాచ్ తీసుకెళ్తానంటే అనలాగ్ వాచ్ అనేది కూడా వాళ్ళు అలౌ చేయరు. లార్జ్ స్పెక్టకల్స్ సో, ఏవైతే ఇప్పుడు వస్తున్నాయి రేబాన్ అద్దాలు. అందులో ఏంటంటే కెమెరా అనేది వస్తుంది. సో, అటువంటి లార్జ్ స్పెక్టకల్స్ అనేవి అద్దాలు అలౌ చేయరు. ఇప్పుడు మన మెయిన్ పాయింట్‌కొద్దాం. మెయిన్ పాయింట్ మర్చిపోతున్నాం మనం. సార్ ప్రిన్సిపల్ సైన్ సార్. ప్రిన్సిపల్ సైన్. ప్రిన్సిపల్ సైన్ అనేది ఏంటి? ప్రిన్సిపల్ సైన్ అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంటే ఎవరైతే ఇంతకుముందు చెప్పాను గదా! అబ్బాయిలు ఆ బెంచెస్ విరగ్గొట్టారు అది గదా! సో, అది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాదు. మీరు ఏం జేయొచ్చు, ఒకవేళ మీరు మీ ప్రిన్సిపల్ బాగా గుచ్చు ఫ్రెండ్స్ అయితే ఓకేనా? చాలా క్లోజ్ అయితే వెళ్లి సైన్ అనేది తీసుకోండి. ఎందుకంటే చాలామంది ప్రిన్సిపల్స్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా గాకుండా ఎవరైతే వేరే ప్రిన్సిపల్స్ ఉంటారో వాళ్ళేంటంటే కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. అటువంటి ప్రిన్సిపల్స్ గనుక ఉంటే కొంచెం అవాయిడ్ జేయండి. ఇబ్బంది లేదు. ఎగ్జామినేషన్ హాల్‌లో మిమ్మల్నేంటంటే ఆ ఒక్క థింగ్‌తో ఏంటంటే బయట ఆపరు. ఈవెన్ దో కొన్ని రేర్ కేసెస్‌లో మనకేంటంటే కనిపించింది. వాళ్ళేంటంటే కొంచెం ఎగ్జామినేషన్‌కి ముందు సతాయిచ్చినట్టు మనకేంటంటే ఉన్నాయి. కానీ అది ఓన్లీ 1% లేదా 0.5% సో, ప్రిన్సిపల్ సైన్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ కాదు. ఒకవేళ మ్యాండేటరీ గనక అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఎక్కడో చోట ఇచ్చుంటాడు. సో, ఎక్కడ లేదు ఇక్కడ చూడండి. దీని తర్వాత ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమి మీరు మాట్లాడకూడదు. చీటింగ్ అనేది చేయకూడదు. ఇదంతా ఇచ్చాడు. దీని తర్వాత ఒకవేళ చేస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తామని జెప్పేసి ఇక్కడ జెప్తున్నారు. దేర్ మే నాట్ బి గ్యారంటీడ్ సెక్యూరిటీ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు అబ్బాయిలు గానివ్వండి, అమ్మాయిలు గానివ్వండి ఏం జేస్తారంటే స్టైల్‌గా ఒక బ్యాగ్ అనేది తగిలించుకొని ఓకేనా? వెళ్తారు. లేదా అబ్బాయిలు ఏం జేస్తారంటే వాడి యొక్క
ఐఫోన్ ఏదైతే ఉంటుందో ఐఫోన్ 15 ప్రో మ్యాక్సో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్సో లేదా ఐఫోన్ 19 ప్రో మ్యాక్సో తీసుకొని వెళ్తాడు. అక్కడ ఏం జేయాలి? లోపలికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏం జేయాలి? ఆ ఫోన్ అనేది అక్కడే సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేస్తే దానికి గ్యారంటీ వాళ్ళు తీసుకోరు. ఇక్కడ చెప్తున్నారు చూడండి. అంటే మీ ఏదైతే ఐఫోన్ 17 ప్రో మాక్స్ అల్ట్రా, ప్రో మాక్స్ అల్ట్రా ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి ఏమయ్యే ఛాన్స్ ఉంది? పోయే ఛాన్స్ అనేది ఉంది. సో, అందుకు నా సజెషన్ ఏంటి? ఎగ్జామినేషన్‌కి ఏ ఫోను తీసుకెళ్ళొద్దు. ఏమి తీసుకెళ్ళొద్దు. ఏం తీసుకెళ్ళాలి? ఒక మీ హాల్ టికెట్, ఒక పెన్, 2 ఐడీ ప్రూఫ్స్, ఒక ఫోటో తీసుకెళ్ళండి. ఒక ఫోటో తీసుకెళ్ళండి. ఓకేనా? ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్‌లో, మీ హాల్ టికెట్‌లో మీ యొక్క ఫోటో ప్రాపర్‌గా ప్రింట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే ఫోటో అనేది కూడా తీసుకెళ్ళండి. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఇవన్నీ మనకేం అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆబ్వియస్‌లీ ఎవరికీ డబ్బులు కట్టరు. మీరు మీ డబ్బులు పెట్టుకొని ఎగ్జామినేషన్ రాయాల్సిందే. ఏదైతే రఫ్ పేపర్స్ ఉన్నాయో, రఫ్ పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సార్ వాళ్ళు పేపర్స్ ఇస్తారో లేదో నేను ఒక 2 పేపర్స్ మడిచి జోబులో పెట్టుకొని వెళ్తాను సార్ అంటే వాళ్ళు అలౌ చేయరు. వాళ్ళు అలౌ చేయరు. ఇప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది. సార్ నా దగ్గర పర్స్ ఉంది. నా దగ్గర పర్స్ ఉంది. సో, ఈ పర్స్ లోపల మనీ అనేది ఉంది. అది అలౌ చేస్తారా లేదా? పర్స్ అనేది ఉంది. పర్స్ లోపల మనీ ఉంది. అది అలౌ చేస్తారా లేదా? అంటే పర్స్ అనేది వాళ్ళు అలౌ చేయరు. దే విల్ నాట్ అలౌ పర్స్. కొన్ని చోట్ల పర్స్ అలౌ చేస్తారు. బట్ పర్స్ లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఉండకూడదు. అంటే మెటల్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు. అంటే మీ యొక్క సిమ్ గానివ్వండి, మెమరీ కార్డ్ గానివ్వండి, లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన లవ్ లెటర్ గానివ్వండి, ఇవన్నీ ఏమి ఉండకూడదు అందులో. అవునా? సో, ఈ పర్స్ అనేది మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు అలౌ అనేది చేయరు. డబ్బులు, మనీ ఒకవేళ మీ పర్స్‌లో డబ్బులు గనుకుంటే వాళ్ళేం జెప్తారంటే, డబ్బులనేది జోబులో పెట్టుకోండి. మనీ యూ కెన్ కీప్ ఇన్ యువర్ పాకెట్స్ అండ్ సబ్మిట్ ద పర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ సెక్షన్. బ్యాగేజ్ కౌంటర్‌లో పర్స్ అనేది సబ్మిట్ చేసి రండి అని జెప్పేసి చెప్తారు. సో, మీరు సబ్మిట్ జేయొచ్చు. అంటే మీ యొక్క మొబైల్, పర్స్ 2 ఏంటంటే ఆ బ్యాగేజ్ కౌంటర్‌లో సబ్మిట్ చేయొచ్చు. డబ్బులు మాత్రం మీ జేబులో పెట్టుకోండి. ఎందుకంటే మన దగ్గర ఫోన్ అనేది ఉండదు. ఓకేనా? ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్‌లో మనీ అనేది పనికొస్తుంది. సో, మనీ అలౌ చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత ఏదైనా ఇంకా ఇబ్బందొస్తే చీఫ్ సూపరింటెండెంట్‌ని ఏం చేయాలి? కాంటాక్ట్ చేయండి. హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఎగ్జామ్ బయటికొచ్చిన తర్వాత ఎలాగైతే ఇప్పుడు రీసెంట్‌గా చూస్తున్నాం గదా! 10థ్ క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేవి అయిపోయాయి. అయిపోయిన తర్వాత పేపర్ ఏం చేస్తున్నారు? చించేసి పడేస్తున్నారు. బస్‌లో పోతూ ఏంటంటే చిన్న పిల్లలు. వాళ్ళకు కింద ఓకేనా? వాళ్ళ డాష్ కింద ఒక 20 ఇయర్స్ గూడా వచ్చుండవు. 15 ఇయర్స్, 16 ఇయర్సే. వాళ్ళు పేపర్స్ ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో లేదా ఏవైతే క్లాస్ నోట్స్ ఉంటాయో అవన్నీ చింపి బస్సులోంచి పోతా విసురుతన్నారు. ఎందుకు? ఏం అవసరం అది? ఎందుకు? ఆ! అదే ఆ బుక్స్ వేరే ఎవరికైనా నీడీ పీపుల్‌కి గనకిస్తే వాళ్ళకి పనికొస్తుంది కదా! లేదా ఇంకా ఏం చేయొచ్చు, అది తూకానికి వేస్తే ఒక 100, 200 వస్తాయి. ప్రశాంతంగా ఐస్ క్రీమ్ పార్టీ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వెబ్‌సైట్‌లో మీరు చూడొచ్చు. ఫలానా, ఢిమ్కానా ఇదంతా ఇక్కడిచ్చాడు. ఇదంతా మనకు అవసరం లేదు. దీంతో నాకు తెలిసి మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అనేది అయిపోయింది అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ సైన్ ఈస్ నాట్ మ్యాండేటరీ. బట్ ఇఫ్ యూ క్యాన్ గో అండ్ గెట్ or if you are with good terms with your or you are in good books with your principal, then you can go and get the particular principal's signature. Or if you are not in the good books of your principal, then you can avoid that particular signature. ప్రిన్సిపల్ సైన్, స్టాంప్, సిగ్నేచర్ ఇదంతా మనకు నాట్ మ్యాండేటరీ. ఓకేనా? సో, ఒకవేళ తీసుకొని వెళ్తే చేపిస్తే మంచిది. క్లియరా? సో, ఇవన్నీ సింపుల్‌గా ఒక జిస్ట్ చెప్తాను చూడండి. మీరు ఏమేమి క్యారీ చేయాలి? ఏం క్యారీ చేయాలండి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హాల్ టికెట్ కలర్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా. దీని తర్వాత ఏం క్యారీ చేయాలి? మీరొక పెన్, ప్రిఫరబ్లీ బ్లూ పెన్. దాని తర్వాత ఏం చేయాలి? 2 ఒరిజినల్ ఐడీస్. 2 ఒరిజినల్ ఐడీ ప్రూఫ్స్ అండ్ ఒక ఫోటో. ఇట్ ఈస్ ఆప్షనల్. ఇది ఆప్షనల్. బట్ నా సజెషన్ వచ్చేసరికి ఇది క్యారీ చేయండి. ఇంకా అన్ని డీటెయిల్స్ అనేవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఐ హోప్ దట్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ పర్టిక్యులర్ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి చాలా బాగా అర్థం చేసుకొని ఉంటారు. ఒకవేళ మీరు ఏదైతే ఐసెట్ యొక్క టెస్ట్ సిరీస్ గనక చూస్తూ ఉంటే మేము మా అప్లికేషన్‌లో రూ. 49కే ఓన్లీ రూ. 49కే మేమేంటంటే ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. మీరు కావాలంటే దాన్ని చెక్‌ఔట్ చేయొచ్చు. టెస్ట్ సిరీస్ అండి ఇది. టెస్ట్ సిరీస్. టెస్ట్ పాస్ కాదు. టెస్ట్ పాస్ ఈజ్ వేరే. టెస్ట్ పాస్‌లో మీకేంటంటే వేరే ఎగ్జామ్స్ ఏవైతే ఎస్ఎస్‌సి గానివ్వండి, బ్యాంక్స్ గానివ్వండి, రైల్వే గానివ్వండి దాని యొక్క టెస్ట్స్ అనేవి ఉంటాయి. అది కూడా రూ. 49. ఐసెట్ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్
గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఇది కూడా 49 రూపీస్కే. సో ఏది కావాలంటే అది మీరు ఎన్రోల్డ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ AP ISET 2026 ఎగ్జామినేషన్.